14వ తారీఖు మేము కథన పేరు పెడుతున్నాం. దాంట్లో ముఖ్యంగా 11వ తారీఖు 12వ తారీఖు పార్లమెంట్ నడుస్తుంది. వాళ్ళ ఈ 11వ తారీఖు 12వ తారీఖులా ఏ ఒక్క కాంగ్రెస్ ఎంపీ అన్నా ఈ పార్లమెంట్ స్టాల్ చేస్తారు కావచ్చు అని ఆశతో వెయిట్ చేస్తున్నాం. మేము పోనీ కనీసం 0 అవర్ తీసుకొని మైక్ తీసుకొని అడుగుతారా అన్న ఆలోచన చూస్తున్నాం. మేము 100 మంది ఎంపీలు ఉన్నారు. 40% రిజర్వ్ గురించి మైక్ అడగరు, క్వశ్చన్ రేజ్ చేయరు. 100 మంది ఎంపీలు పోడియం దగ్గరకు పోయి స్టాల్ చేసే అవకాశం కూడా రాలేదు ఇంతవరకు. ఎందుకు అంటే మీరు కేవలం మొక్కుబడిగా మోసం చేసేందుకు నిదర్శనం. ఆ రోజు 2 ఎంపీలు తెలంగాణ కోసము పోడియం కాడ పోయి స్టాల్ చేస్తే పార్లమెంట్ ఆగిపోయింది. 2 ఎంపీలు తెలంగాణ కోసం కేసీఆర్ గారితో పాటు 2 ఎంపీలు చేస్తే పార్లమెంటు ఆగిపోయింది. 20-25 నిమిషాలు స్టాల్ చేసిర్రు. మరి మీ 100 మంది ఎంపీలు ఈ బీసీల కోసము 1 సెకండ్ స్టాల్ చేసే అవకాశం లేదా? అంటే ఈ మోసం, బూటకం. 5, 6, 7 తారీఖు అనేది బూటకం. ఈ రోజు స్టాల్ చేసిన బూటకం. నేను ఒక్కటే చెప్తున్నాను మీకు సూటిగా, మమ్మల్ని మోసం చేస్తే తప్పక తిరుగుబాటు చేస్తాం, 100% తిరుగుబాటు చేస్తాం. మా జాతులను అవమానం చేస్తే తప్పగా మీ మీద తిరుగుబాటు చేస్తాం, మీ పార్టీ మీద, మీ ప్రభుత్వం మీద. అందుకే మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మాకు ఏదైతే 42% ఇస్తా అని చెప్పి మొత్తం గంపగుతా మా ఓట్లా వేసుకొని నువ్వు గద్దెనెక్కినవో, నువ్వు ఈ అంశాన్ని వదిలినా నిన్ను మేము వదలం. ఈ బీసీల 42% అంశాన్ని మీరు వదిలిపెట్టినా మేము మాత్రం నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు. ఎట్టి బస్సులో సాధించుకునేదాకా కథన పేరు పిలుపుతోటి నీ ఎంబడే పడతాం. కాబట్టి మమ్మల్ని మోసం చేయకండి. డెఫినెట్ గా మా 42% మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ వాళ్ళు ఇచ్చిండ్రో అది ఇమ్మీడియట్ ఇవ్వండి. 14వ తారీఖు నాడు సాయంత్రం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశంకు ప్రారంభించుకుంటాం. కేటీ రామారావు గారు వస్తుండ్రు, మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు. ఇక్కడ దయచేసి మా ఉమ్మడి జిల్లా యొక్క ఏ సమావేశం అద్భుతంగా సక్సెస్ కాబట్టి దీని ద్వారా రాష్ట్రం మొత్తం కూడా సక్సెస్ కావాలని చెప్పి అనుకుంటూ పత్రికా సోదరులు సహకారం చేయాలి. తెలంగాణలో ఉన్న బీసీ బిడ్డలందరూ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. తప్పక రాండి. ఇది పొలిటికల్ పార్టీ ఇష్యూ అయినా కూడా బీసీలకు ఆత్మగౌరవం సంబంధించిన అంశం కాబట్టి తప్పక సక్సెస్ చేయాలని చేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై తెలంగాణ, జై బీసీ.